అయితే ఓకే. నేను ప్రైవేట్లో జాబ్ చేశాను. న్యూట్రిన్ కంపెనీ, బ్రదర్ అని ఒకటి టైప్ రైటర్స్ కంపెనీ ఉండే జపాన్ వాళ్ళది. ఓకే. దాంట్లో వీళ్ళ దాంట్లో ఎగ్జిక్యూటివ్గా పనిచేశాను. ఒక 1 ఇయర్ పనిచేశా. పనిచేస్తే అక్కడంతా ఇక శాలరీస్ అంతంత మాత్రం శాలరీసు ఏమ్మా. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది. ఏం ట్విస్ట్ అంటే ఆ జపాన్ కంపెనీలో నేను పనిచేసేటప్పుడు ఆ రోజు ఈవినింగ్ నేను కిందికి దిగి స్కూటర్ తీస్తున్నా. ఉం? స్కూటర్ తీస్తుంటే ఒక ఆయన ఆ స్కూటర్ దగ్గర కూర్చొని రాస్తున్నాడు ఏమ్మా. సో రాస్తుంటే నేనన్నా, ఇక మీరు రాసుకోండి ఆయనతో, నాకేం, నేను ఇంటికి పోయేదే, నాకు అర్జెంట్ వెళ్ళి మీరు రాసుకోండి, రాసుకున్న తర్వాత నేను స్కూటర్ తీస్తా అని అన్నా. ఆయన ఆ ఆపర్చునిటీ తీసుకున్నాడు. ఉం? అయితే నేను చూపించిన కైండ్నెస్ నా లైఫ్ టర్న్ అయిందని నేను అనుకుంటున్నా. ఓకే. ఉం? ఎట్లా టర్న్ అయిందమ్మా అంటే, ఆయన ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్, ఆయన కొత్తగా రిక్రూట్ అయ్యాడు. సో ఆయన సర్వే గురించి వచ్చాడు ఆ ఏరియాకి. ఆయన నన్ను ఇక స్టార్ట్ చేశాడు. మీరు ఏం చేస్తారు సార్ ఏందని అంటే, నేను ఇక్కడే ఎగ్జిక్యూటివ్ అండి నేను అని చెప్తే, ఇక మీరు ఏం చదువుకున్నారు అంటే ఎంబీఏ మార్కెటింగ్ అని చెప్పిన. మార్కెటింగ్ అనేవానికి ఆయన క్యాచ్ చేసిండు నన్ను. ఈయన నాకు ఇన్సూరెన్స్ అడ్వైజర్గా పనికొస్తాడు అని ఆయన నా మీద ఒక బాణం వదిలాడు. సార్ మీరు ఇన్సూరెన్స్ అడ్వైజర్గా తీసుకోండి, బాగుంటుంది అని అన్నాడు. అంటే అప్పటికే ఈ శాలరీతో తక్కువ జీతంతో నేను కొంచెం సతమతం అవుతుంటే ఫ్యామిలీలో. సరే ఏదన్నా అడిషనల్ ఇన్కమ్ ఉంటే అయితే అవుద్ది, లేకపోతే అప్పుడు 15 రూపాయలు ఉండేది ఫీజు, మన 15 రూపాయలు పోతాయి. ఓకే. సరే సార్ అట్లే తీసుకుందామని చెప్పిన.